భార్య అంటే భర్తలో సగం. ఒక తనువులోనే కాదు, మనస్సులో, కష్టసుఖాలలో అన్నింటా నీకు తోడుగా కడవరకు నీతోనే ఉంటాను అనేదే భార్య అంటే. భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అలాంటి ఒక ఉత్తమమైన భార్య కథని ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు సల్మా. నాకు 19వ ఏట కెప్టెన్ షాఫిక్ జరీతో పెళ్ళయింది. నాకు కాపురానికి వెళ్ళిన మొదట్లో చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే నా భర్త ఎప్పుడూ టూర్లలోనే ఉండేవాడు. ఇంట్లో నేనొక్కదానినే ఉండాల్సి వచ్చేది. నా పరిస్థితిని గమనించిన నా భర్త ప్రతిసారి టూరుకు వెళ్లే ముందు, వచ్చిన తరువాత నన్ను కూర్చోపెట్టి ఆర్మీలో పరిస్థితులు ఎలా ఉంటాయో, ఒక ఆర్మీ అధికారి భార్య ఎలా ఉండాలో చెప్పేవాడు. నన్ను నేను ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో చెప్పేవాడు. అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండేవి కాదు. ఎప్పుడైనా ల్యాండ్లైన్ నుండి ఫోన్ చేసేవాడు. అది కూడా చాలా తక్కువ సమయమే మాట్లాడటానికి వీలుండేది. అందుకని నా భర్త రోజుకొక లెటరు రాస్తుండేవారు. అందులో నాకు ధైర్యం చెప్పే మాటలే ఎక్కువ ఉండేవి. నేను రోజంతా ఆ లెటరు పదే పదే చదువుతూ కాలం గడిపేదాన్ని. తరువాత 1999లో నా భర్తకు శ్రీనగర్ ట్రాన్స్ఫర్ అయింది. అది అత్యంత ప్రమాదకరమైన ప్లేస్ కావడంతో అక్కడికి ఫ్యామిలీలను అనుమతించలేదు. దాంతో నేను నా పిల్లలను తీసుకుని నా పుట్టిల్లు బెంగళూరు వెళ్ళిపోయాను. జూన్ 28, 2001న నాకు నా భర్త నుండి ఫోన్ వచ్చింది. అప్పుడతను అడవిలో ఉన్నారంట. ఏం జరిగినా నాకు ధైర్యంగా ఉండమని పదే పదే చెప్పారు. ఒకసారి పిల్లలతో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వమన్నారు. అయితే వాళ్ళు వేరే చోట ఆడుకోవడానికి వెళ్ళడంతో ఆర్మీ బేస్కు వెళ్ళాక ఫోన్ చేయండి, పిల్లలతో మాట్లాడిస్తాను అని చెప్పాను. 2 రోజుల తరువాత, అంటే జూలై 1వ తారీఖున కొందరు ఆర్మీ అధికారులు వాళ్ళ భార్యలతో వచ్చి నన్ను కూర్చోబెట్టి నా భర్త చనిపోయిన వార్త చెప్పారు. నా కళ్ళు తిరిగి పడిపోయాను. లేచిన తరువాత నా భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాకు నేను సర్ది చెప్పుకున్నాను. సరిగ్గా ఆ రోజే ఆయన వ్రాసిన చివరి లెటరు వచ్చింది. ఆయన చనిపోయేటప్పటికీ నా వయసు 29 సంవత్సరాలు. అందరూ రెండో పెళ్లి చేసుకోమన్నారు, కానీ నేను అంగీకరించలేదు. చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం ఒక సంస్థను ప్రారంభించాను. ఆయన యూనిఫామ్ని ఆర్మీ నాకు ఇచ్చింది. దానిని ఇప్పటి వరకు ఉతకకుండా నా గదిలో ఉంచాను. ఎందుకంటే దానికి ఆయన శరీరం నుండి వచ్చిన చెమట అంటుకుంది. ఆ వాసన పీలుస్తూ ఆయన నాతోనే ఉన్నాడన్న భావనకు లోనవుతుంటాను. అప్పటి ఆయన పర్సు, అందులో డబ్బు అలానే ఉన్నాయి. ఆయన వ్రాసిన లెటర్లు ఇప్పటికీ రోజుకొకటి చదువుతుంటాను. బ్రతికుండగానే కాదు, తనువు చాలించిన తర్వాత కూడా ఈ భార్య తన భర్తను అలాగే ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ భార్యే కాదు, ప్రతి భార్య కూడా. బ్రతికి ఉండగా ఆ భర్త చెప్పిన ధైర్యంతోనే ఇప్పుడు ఆమె ధైర్యంగా బ్రతుకుతుంది. భర్త జ్ఞాపకాలు తనకు భౌతికంగా దూరమైనా కానీ మానసికంగా ఆయన ఆమె మనసులోనే ఉన్నారని మనకు ఈ కథ ద్వారా అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా SRC రుద్రాక్ష ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.